ఈ రోజు వీడియో ఏంటి అంటే 16 సోమవారాల వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి, ఆ పూజా నియమాలు ఏంటి, ఎన్ని సోమవారాలు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ బ్యూటీ హోమ్. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. వరలక్ష్మీదేవి పూజ కిట్ కూడా నేను ఆల్రెడీ 2 days బిఫోర్ అనేది వీడియో పెట్టాను. చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారండి. అలాగే వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేశాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే మన వెబ్సైట్ www.sripanchamipujaneers.in లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఎక్కడైనా సరే 2 చోట్ల కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో అనేది వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. పోస్టల్ ద్వారా పంపిస్తాను కాబట్టి చూసిన వెంటనే లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు ఆర్డర్ చేసిన దగ్గర నుంచి మీకు చేరడానికి ప్రోడక్ట్ 10 days పడుతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా ఆర్డర్ చేసుకుంటే మీకు ఇలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. అందుకే ఇంత ఎర్లీగా నేను వరలక్ష్మీదేవి పూజా కిట్ అనేది అప్డేట్ చేశాను. అవే కాదండి, అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది. మీకు ఏది కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కలియుగంలో మానవులకు ఎంతో ప్రాముఖ్యత, ఒక కల్ప వృక్షం లాంటిదే అని చెప్పొచ్చండి ఈ 16 సోమవారాల వ్రతం. 16 సోమవారాల వ్రతం ఏంటి అంటే, ఈ వ్రతాన్ని మనం ఆషాఢ మాసం శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందుగా వచ్చే 2 సోమవారాల్లో ఏదో ఒక సోమవారం ప్రారంభించి అక్కడ నుంచి 16 సోమవారాలు అంటే కార్తీక మాసంలో మనకి శుక్లపక్షం అంటే పౌర్ణమి ముందు 2 సోమవారాల్లో ఏదో ఒక సోమవారం వరకు మనం ఈ యొక్క వ్రతాన్ని అనేది చేసుకోవాలి. అంటే ఆషాఢ శుక్ల పక్షంలో మొదటి సోమవారం మీరు కనుక ప్రారంభిస్తే కార్తీక మాసంలో శుక్ల పక్షంలో అంటే పౌర్ణమికి ముందు మొదటి సోమవారంతో మీ యొక్క సోమవార వ్రతం అనేది ముగుస్తుంది. అదే మీరు 2వ సోమవారం అంటే మళ్ళీ కార్తీక మాసంలో 2వ సోమవారం. ఈ 16 సోమవారాల వ్రతం అంటే మనకి ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటారు చాలా మంది. ఈ చాతుర్మాస వ్రతం 4 నెలలు కాబట్టి 4 16 మొత్తం 16 సోమవారాలు ఈ వ్రతం చేస్తారు. ఈ సోమవారాల్లో పరమేశ్వరుణ్ణి పార్వతీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మనకి ఏదైనా కోరిక ఉంది అని గట్టిగా సంకల్పం చేసుకుని 16 సోమవారాల వ్రతం మనం ఆచరించాలి. మనం ఎలా చేయాలంటే 16 సోమవారాల వ్రతం పూజా విధానం ఏంటి అంటే అదే అలంకరణ అన్ని కూడా మీ ఇష్టానికి వదిలేస్తున్నానండి. నేను ఏం చెయ్యాలని మాత్రమే చెప్పాను. ఆ రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి చక్కగా పూజ గదిని అంతా శుభ్రం చేసుకొని, బయటను కూడా శుభ్రం చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసి పువ్వులతో అలంకరించుకొని శివునికి అభిషేకం చేయాలి. వీలైతే పంచద్రవ్యాలతోటి అంటే పంచామృతంతో కూడా మీరు అభిషేకం చేయొచ్చు, లేదు అంటే జలంతో గాని మీకు ఏది వీలుంటే అది శివుణ్ణి అనేది అభిషేకం చేసి పూజ చేసుకొని ఉపవాసం అనేది చెయ్యాలి ఆ రోజంతా. అలాగే ఆ రోజు పూజ కథ, వ్రత కథ ఉంటుంది, అది కూడా మనం చదువుకోవాలి. అది చదువుకోవాలంటే మీరు మనకి 16 సోమవారాల వ్రతం బుక్స్ అనేవి అన్ని పూజా షాప్స్ లో దొరుకుతాయి. అలాగే మన దగ్గర కూడా ఈ యొక్క 16 సోమవారాల వ్రతం బుక్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది. మీరు పూజా సామాగ్రితో పాటు ఇది కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ 16 సోమవారాల వ్రతం బుక్ లో మనకి కథ ఉంటుంది. ఆ కథను అనేది చదువుకోవాలి. ఉపవాసం మనం కార్తీక సోమవారాలు ఉపవాసం ఎలా చేస్తాం అలాగే పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం అనేది చెయ్యాలి. ఆ ఉపవాస నియమాలే పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద పడుకోవాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మీద గొడవ పడకూడదు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు, ఇంట్లో పిల్లల్ని కొట్టడం తిట్టడం అనేది చేయకూడదు. అసూయ ద్వేషాలు అనేది వదిలేసి ఆ శివనామస్మరణతోటే రోజంతా మనం గడపవలసి ఉంటుంది. సాత్వికమైన ఆహారం ఇంట్లోని వండాలి, నాన్ వెజ్ అనేది చేయకూడదు. ఇక తర్వాత మీరు ఉదయం పూజ చేసుకున్న తర్వాత దగ్గరలో శివాలయంకి వెళ్లి శివుని అనేది అభిషేకంకి ద్రవ్యాలు కొని ఇచ్చి అభిషేకం చేయించుకొని అర్చన చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చి ఉపవాసం చేసుకోవాలి. సాయంత్రం కూడా మీరు మళ్ళీ పునః పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 16 సోమవారాల వ్రతం మనం చేసుకోవాలి. ఎప్పుడు ఇంకా రేపు ఒక్కరోజే మనకి మిగిలిందండి.
నెక్స్ట్ మనకి గురువారంతో పౌర్ణమి వచ్చేస్తుంది కాబట్టి ఆషాఢ మాసం శుక్లపక్షం మనకి రేపు పోయిన వారం అయిపోయింది, ఇదొక 2వ వారం. అందుకని ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి. చేసుకోకుండా ఈ వ్రతాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. ఏమి మీరు కష్టపడి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న పూజా ద్రవ్యాలతోటి మీరు పూజ చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే పెళ్లి కాని యువతి యువకులకు త్వరగా పెళ్లి అవ్వడం, అలాగే మంచి భర్త రావాలని చాలా మంది కన్యలు అనేవి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే సంతానం లేని వారు సంతానం కలగాలని చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని స్వామి వారి ముందు పెట్టి సంకల్పం చేసుకుని వ్రతాన్ని అనేది ప్రారంభించండి. ఎవరు చేయొచ్చు అంటే ఎవరైనా చేయొచ్చండి. స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు. పెళ్లి కాని యువతి యువకులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఉపవాసం ఉండాలి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్త అనేది వహించవలసి ఉంటుంది మీ ఆరోగ్య విషయంలో. అదండి ఈ కార్తీక సోమవార ఈ రోజు కార్తీక సోమవారం వ్రతం విశిష్టత. ఎట్టి పరిస్థితుల్లోని రేపు అంటే 7/7/2025 మనకి చూసారా 7 తారీఖు 7వ నెల 25 2 + 5 7 ఎంత విశేషమైన రోజు కదా రేపు 7/7/7. అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించండి. ఉదయం శివాలయానికి వెళ్ళలేని వారు సాయంత్రం అయినా సరే ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 5:30 నుంచి 6:30 ఆ సమయంలో శివుడిని అనేది తప్పకుండా దర్శించుకొని పూజా ద్రవ్యాలు కొన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మీకు వీలైతే దానం ఒక ఇద్దరుకు లేదంటే ఒక్కరికైనా సరే ఏదో ఒక ఆహార పదార్థాన్ని దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మన శ్రీ పంచమి పూజా నేర్స్ లో ఉన్న పూజా సామాగ్రిని ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.